అందుకే చెప్తా ఉన్నా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఏటా 53 లక్షల మంది పైచిలుకు రైతులకు, వారితో పాటు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ కౌలు రైతులకు, ఆర్ఓఎఫ్ఆర్ గిరిజన రైతన్నలకు ప్రతి సంవత్సరం 13,500 చొప్పున ఇచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు మీ అందరితో కూడా. రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా, 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉండి కూడా, మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి బుర్రకు ఇలాంటి మంచి రైతన్నలకు చేయాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదు అని చెప్పి ప్రతి రైతన్న ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, విత్తనం నుంచి పంట అమ్మకం వరకు గతంలో ఎప్పుడైనా కూడా చూశారా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మన గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి రైతన్నను కూడా గ్రామ స్థాయిలోనే చెయ్యి పట్టుకొని నడిపించేందుకు ఏకంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి రైతన్నకు కూడా పంట విత్తనం వేసిన మొదటి రోజు నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం ఈరోజు జరుగుతా ఉంది అనంటే అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతా ఉంది. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆయన హయాంలో ఆయన ఎందుకు చేయలేకపోయాడు ఈ కార్యక్రమం అని చెప్పి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి రైతన్నకు. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ మనది మాత్రమే. పగటిపూట 9 గంటలు రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే. గతంలో పగలు రాత్రి రెండు సమయాల్లో కూడా కలిపినా కూడా కనీసం 7 గంటలు కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు వ్యవసాయానికి కరెంటు ఇవ్వలేదు అన్నది, వ్యవసాయ ఫీడర్ల సామర్థ్యం ఎందుకు పెంచలేదు అన్నది రైతులంతా కూడా ఆలోచన చెయ్యాలి. గతంలో రైతన్నలకు పగటిపూట 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అనంటే ఫీడర్ల సామర్థ్యం కూడా లేని పరిస్థితి.